కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినటువంటి యూసీసీకి సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. కొంతమందిని మినహాయిస్తూ యూసీసీ నుంచి. యూసీసీ అంటే కనుక యూనిఫామ్ సివిల్ కోడ్, అంటే భారతదేశంలో నివసించే పౌరులందరికీ కూడా చట్టం ఒకే విధంగా ఉండాలి. ముఖ్యంగా వివాహ వ్యవస్థకు సంబంధించి కులం కానీ మతం కానీ వర్గంతో ఎటువంటి సంబంధం లేకుండా వివాహం చేసుకోవాలన్నా, విడాకులు ఇవ్వాలన్నా, వారసత్వం ఎవరికి వస్తుంది, దత్తత ఎవరిని తీసుకోవాలి అంటే సాధారణంగా హైందవులందరికీ ఒకలాగా, ముస్లింలా ఒకలాగా ఇలా ఉంటుంది. అలా కాకుండా భారతదేశం అంతా ఒకే చట్టంలా ఉండాలని యూసీసీని అయితే కనుక తీసుకురావాలనుకున్నారు. ముఖ్యంగా చూస్తే ఉత్తరాఖండ్ అది ఒకటి అమలు చేసింది యూసీసీ, రెండవది గుజరాత్ రాష్ట్రం కూడా యూసీసీ అయితే కనుక అమలు చేయడానికి ఆమోదించింది. ఇప్పుడు దీనిపై అయితే గనక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొంతమందికి మినహాయింపు ఇస్తారని చెప్పారు. సివిల్ కోడ్ పై, యూసీసీ సివిల్ కోడ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సివిల్ కోడ్ వస్తే గనక చొరబాటుదారులు 4 పెళ్లిళ్లు చేసుకోలేరని అన్నారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళ గోపాల్పారా జిల్లాలోని దుద్నోయ్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉమ్మడ పౌర స్మృతి యూసీసీని అమలు చేస్తామని, దీనివల్ల అంటే వేరే పాకిస్తాన్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయితే కనుక అక్కడ వివాహాలు చేసుకుంటారు, మళ్ళీ ఇక్కడ కూడా 2-3 పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇక్కడ పౌరసత్వం తీసుకోవడానికి ప్రయత్నించడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అందరికీ కూడా ఒకే విధమైన చట్టం అమలవుతుంది. 4 మహిళలను వివాహం చేసుకునే అవకాశం ఇక ఉండదని చెప్పారు. అస్సాంలో చొరబాటుదారులు గిరిజన మహిళలను వివాహం చేసుకుని వారి ద్వారా రాజకీయ అధికారాన్ని కూడా, అంటే అక్కడ లోకల్లో పౌరసత్వం వచ్చిన తర్వాత అక్కడ నుంచి రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి అమిత్ షా అయితే అలా చూస్తున్నారని అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. పొరుగు రాష్ట్రమైన మేఘాలయలో గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఇలాంటి ప్రయత్నాల వల్ల అశాంతి నెలకొందని గుర్తు చేశారు. మరో 5 ఏళ్ల పాటు అస్సాంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చొరబాటుదారిని కూడా వెనక్కి తరిగేస్తామన్నారు. ఇక ఒకవేళ యూసీసీ తీసుకొచ్చిన గిరిజన ప్రాంతాలను మాత్రం దీని పరిధి నుండి మినహాయిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని దేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు దక్కారని, గిరిజనుల అభివృద్ధికి ప్రధానమంత్రి మోదీ, సీఎం హిమంత్ బిస్వా శర్మ ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేశారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని శాంతి పునరుద్ధరించిందని, ఒకవేళ కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలిచినా మళ్ళీ అశాంతి మొదలవుతుందని ఆయన హెచ్చరించారు. అస్సాంలో ఏప్రిల్ 9న, ఈ నెల 9న పోలింగ్ జరగనుండగా మే 4న అయితే ఫలితాలు వెలువడనున్నాయి. త్వరలో చూస్తే యూసీసీ నుంచి గిరిజన ప్రాంతాలకైతే మినహాయింపు ఇస్తానని అమిత్ షా అయితే కనుక స్పష్టం చేశారు.